మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను తన నివాసంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు కలిశారు. అక్రమ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు బెయిల్పై విడుదలయ్యారు. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్తి వైఖరి, కొంతమంది పోలీసుల అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు అంబటి రాంబాబు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ఆయన అన్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యకర్తల బాగోగులు చూసుకోవడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇప్పిలి రాంబాబు కుటుంబానికి కార్యకర్తల సహాయ నిధి ద్వారా ₹1,00,000 చెక్కును ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతూనే ఉంటాయని, అయితే పార్టీకి బలమైన స్తంభాలు కార్యకర్తలేనని అన్నారు. వారు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడడం తమ మొదటి బాధ్యతని స్పష్టం చేశారు. పార్టీ కోసం చెమటోడ్చిన ప్రతి కార్యకర్త కుటుంబానికి తాను ఎప్పుడు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు చేశారని తెలిపారు. అవసరమైన సమయంలో వెంటనే స్పందించడం తమ విధిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తల బాగోగులు చూసుకోవడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో నివాసం ఉన్నటువంటి మా ఇప్పిలి వినాయక్ రాంబాబు, మా అన్నయ్య సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి దగ్గర గత 20 సంవత్సరాల నుంచి అలుపెరిగిన కార్యకర్తగా ఎంతో శ్రమకూర్చి ఆయన అన్నయ్య మన్నలను పొంది చేదోడు వాదోడుగా ఉంటూ ఆకస్మిక మరణం చెందడం వల్ల అందరికీ చాలా విచారకరంగా ఉంది. ఆ రోజు కుటుంబానికి భరోసాగా ఉంటూ అన్నయ్య అంత్యక్రియల దగ్గర నుంచి ఆయన దినకర్మ వరకు ప్రతి పైసా కూడా ఆయన సొంత నిధుల నుంచి ఖర్చు చేసి, మరి కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా ₹1,00,000 ఆయన భార్యకి చేదోడు వాదోడుగా ఉంటాననే భరోసా కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ₹4,00,000 తీసుకుని మోసగించిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్ హోచిమెన్ ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తన భార్యకు నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని 7 నెలల క్రితం ₹4,00,000 తీసుకుని మొహం చాటేశాడని బాధితుడు మందా ఉదయ్ కుమార్ ఆరోపించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హోచిమెన్ అనే వ్యక్తి తన భార్యకు నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ₹4,00,000 తీసుకుని మోసం చేశాడని బాధితుడు మందా ఉదయ్ కుమార్ ఆరోపించారు. తాను కారు డ్రైవర్గా పనిచేస్తున్నానని, ఆ సమయంలో హోచిమెన్ పరిచయం అయ్యారని, పరిచయంలో తను పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నానని చెప్పాడని వెల్లడించారు. తన భార్యకు ఉద్యోగం ఏమైనా ఉంటే చెప్పాలని కోరగా ₹4,00,000 ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడని అన్నారు. అప్పు చేసి బల్లా మహేష్ సమక్షంలో ఈ డబ్బులు అందజేశానని, అయితే 7 నెలలు గడిచినా ఉద్యోగం ఇవ్వకుండా ఆయన కాలయాపన చేశారని తెలిపారు. ఇటీవల తన డబ్బు గురించి నిలదీగా కులం పేరుతో దూషిస్తూ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని ఉదయ్ కుమార్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని తన డబ్బులు తనకు ఇప్పించేలా చూడాలని ఆయన కోరారు. నా పేరు మందా ఉదయ్ కుమార్ అండి. నేను పాదగూరం హాస్పిటల్ దగ్గర కారు ఉంది, అక్కడ పెట్టుకుని తిరుగుతూ చేస్తుంటే వాచ్మెన్ గారు పరిచయం అయ్యారండి. వాచ్మెన్ గారు పరిచయం అయిన తర్వాత టీకి అలా వెళ్తుంటే, సార్ ఇలాగ మా మిస్సెస్ గంజి ఝాన్సీ రాణి అండి, నేను మాదిగ కులస్తుందండి, నేను మా మిస్సెస్ మాలండి, మేము ఇలా లవ్ మ్యారేజ్ ఇంటర్కేషన్ చేసుకున్నాను, కొంచెం ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తున్నానంటే మల్టీపర్పస్గా ఏం చదివారని అడిగారు. అడిగితే నర్సింగ్ చేశారండి అన్నాను. నర్సింగ్ చేసింది అంటే సరే నర్సింగ్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాచ్మెన్ గారు అది డబ్బులు ఖర్చు అవుతాయి
దీనికి ఎంతో కొంత మీరు చూసుకున్నంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి ఆ, డబ్బులు ఇచ్చామండి. ఇచ్చింది కూడా పాదగవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చెట్టు కింద బల్లా మహేష్ గారని ఆ ప్రాంతంలో ఇచ్చామండి. ఆయన బల్లా మహేష్ గారు గారంటే ముసుగు కట్టుకొని వచ్చారు. ఏంటండి ఇలా అంటే, నేను అనుమాన పడుతుంది, మీరేం అనుమాన పడొద్దు, ఇలాగ చాలామందికి ఇప్పించాము మేము ఉద్యోగాలు అని ఆయన అన్నారండి. దాంతో ఆ, సరే అని ఇలాగా ఎప్పుడు మిమ్మల్ని ఎలా కలవాలి సార్ ఏంటంటే, మీరు ఫోన్లు చేయొద్దు, ఏం చేయొద్దు, డైరెక్టర్గా నా దగ్గరికి రండి అని అన్నారండి. అలా కాదండి, మరి మిమ్మల్ని ఎలా చేయాలంటే ఫోన్లు చేసి తీసుకురావద్దు నన్ను బెదిరించారు. అలా సరే ఉద్యోగం వచ్చింది కదా నా ఆశతో అలా వెళ్తానే ఉన్నాను. వెళ్తుంటే ఇదిగో అండి, అదిగో వచ్చేస్తుంది, ఇంకో వారం, ఇదిగో 2 రోజులు అని తిప్పారండి. తిప్పిన తర్వాత సరే అని ఒక 7 నెలల క్రితం మేము ఇలా అమౌంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడికి ఆయన రావటం మానేశారంట. ఆ సంగతి అనేది నాకు తెలియదు. ఆయన నెంబరు ఇమ్మంటే ఫోన్ నెంబరు మాకు ఇవ్వలేదు. అందులో నాకు ఫోన్ లేదు కాబట్టి తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడికి రావట్లేదు, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేస్తున్నారు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ను త్వరితగతిన నిర్మాణం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉంటున్న వేలాది మంది ప్రజల కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వెంటనే కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా రాణిగారి తోట, కృష్ణలంక ప్రజల కోసం ప్రత్యేకంగా జాతీయ రహదారిపై అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని పడమట, గురునానక్ కాలనీ ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఫంటైన్స్ క్లబ్, ఓంకార్ కళ్యాణ మండపం లాంటివి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అదే తరహాలో కృష్ణలంక ప్రాంత ప్రజలకు కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపాలు నిర్మాణం చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సీనియర్ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, 3 దఫాలుగా విజయవాడ ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యం గద్దె రామ్మోహన్ గారికి 2014, 2019, 2024 ఎన్నికల్లో కృష్ణలంక ప్రజానీకం బలం మూలంగానే మీరు చట్టసభలకి, శాసనసభకి ఎన్నికవుతూ ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు మాకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించిస్తారని చెప్పి వాగ్దానం చేశారు, ఐడెంటిఫై చేశారు. మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లారు, స్థలం కూడా చూపించారు. కృష్ణలంక డొంక రోడ్డు 22వ డివిజన్లో బాబెల్లా డిస్టాల్ పక్కన ఉన్న రోడ్లో సిమెంట్ గోడౌన్ పక్కన ఇటో కార్యక్రమం, ఎన్హెచ్ కట్టకి అవతల పక్కన రాణిగారి దగ్గర, రాణిగారి తోట దగ్గర కూడా ఒక ఎకరం ఉన్నది. అటు ఇటు కలిపి ఎకరం ఉంటుంది. ఎక్కడో ఒకసాట కళ్యాణ మండపం కట్టుకోవటానికి, కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ఎన్హెచ్ దగ్గర స్థలం తీసుకొని మాకు అప్పచెప్పితే పని పూర్తవుద్ది అని చెప్పి మేము పదే అన్ని రాజకీయ పక్షాల్లో, వైకాపా దానికి సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన నేతలు అడుగుతూ ఉన్నాము. మీరేమో కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ మీ ప్రాంతంలో గురునానక్ కాలనీలో ఫంటైన్ క్లబ్స్ అని ఉంది. అది బ్రహ్మాండంగా కార్పొరేషన్ స్థలం. పెళ్ళిళ్ళు, వేడుకలు, ఫంక్షన్లు, సోషల్ గ్యాదరింగ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అది మీ పరిధిలోనే. మరలా అవతల బ్యాంక్ కాలనీలో కూడా పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం, అది నగరపాలక సంస్థకు సంబంధించిన స్థలంలోనే. అక్కడ పెళ్ళిళ్ళు, పేరంటాలు, సోషల్ గ్యాదరింగ్స్ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. మరి ఎందుకని మీరు మా ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. తక్షణమే దీనికి సంబంధించి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అరే మా ప్రాంతంలో, కృష్ణలంక ప్రాంతంలో ఐమాస్ట్ లైటింగ్ కానీ, అండర్ పాసులు కానీ ఏమీ లేవు. దాని గురించి ప్రయత్నం కూడా చేయకపోవడం విచారకరం. ఎన్హెచ్ ఆఫీస్ పక్కనే ఉంది. రాణిగారి తోట ప్రజానికానికి బందర్ రోడ్డు, పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి అండర్ పాస్ కావాలని చెప్పి అనేక సార్లు చెప్పినా కూడా చెవిటి వాళ్ళ ముందు శంఖ ఊదినట్టే అవుతూ ఉంది.
పట్టించుకోవట్లే మా సమస్యని. సాధ్యాసాధ్యాలు ప్రజలకు చెప్పటంలా. అరే మాకు ఒక మోడల్ స్కూల్ లేదు, డిగ్రీ ప్రభుత్వ కాలేజీ లేదు, ఓపెన్ జిమ్ లేదు. కట్ట కింద ప్రాంతం తారక రామానగర్ కానీ, అటు రణదీవి నగర్ కానీ, కృష్ణలంక తోట హై స్కూల్ కింద కానీ, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఆ కట్టకి ఉన్న మధ్యప్రదేశ్లో టిట్కో గృహాలు పేదవాళ్ళకి అక్కడున్న వాళ్ళకి అక్కడే కట్టించి ఇచ్చేదానికోసం G+2నో G+3నో కట్టేదానికోసం గృహ నిర్మాణ శాఖతో కానీ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కానీ మాట్లాడి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం ఇదంతా కూడా విచారకరం. మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ను మార్కెట్లోకి నూతనంగా ప్రవేశపెట్టింది. పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా కారును ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. మారుతి బ్రాండ్ విశ్వసనీయతకు, అధిక మైలేజ్ వాహనాలకు పేరొందిందని, ఈ విటారా ఎలక్ట్రిక్ కార్లో ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరికి ఈ కారు నచ్చుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో మారుతి సుజుకి ఆర్గనైజర్ డీలర్ సంతోష్ నెక్సా షోరూంలో ఈ విటారా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూం అధినేత చుక్కపల్లి సంతోష్తో కలిసి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన కారులో కూర్చుని కారుకు సంబంధించిన ఫీచర్లను షోరూం ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ కారు వినియోగం వలన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని, అలాగే పెట్రోల్ వినియోగం కూడా తగ్గుతుందని అన్నారు. కారు కొనుగోలు చేసే కస్టమర్ తమ ఇంటికి సోలార్ ఏర్పాటు చేసుకుంటే కారు ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ధరలోనే అవుతుందని, దీనివల్ల కస్టమర్కు లాభం కలుగుతుందని వివరించారు. అనంతరం సంతోష్ మారుతి మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ భారత మార్కెట్లో విడుదలకు ముందే ఈ విటారా ఎగుమతుల ద్వారా మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర 10,99,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని వివరించారు. 7 రకాల రంగుల్లో అందుబాటులో ఉంటాయని, 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేశారని, అడాస్ లెవెల్ 2 ఆధునిక డ్రైవర్ సహాయ వ్యవస్థలు ఈ కారులో ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ మారుతి సీఈఓ జి శ్యామ్ కుమార్, జనరల్ మేనేజర్ పి త్రినాథ్ మారుతి, సుజుకి నెక్సా ఏరియా మేనేజర్ అభిషేక్ సింగ్, షోరూమ్ మేనేజర్ రాజేష్, నెక్సా సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ వంశీచంద్, మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. మారుతి వెహికల్స్లో గ్రాండ్ విటారా ఈవీ వెహికల్ అంటే మారుతి కంపెనీకి సంబంధించి ఇంతవరకు ఇండియన్ మేడ్ ఈవీ వెహికల్ అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవీకి దేశంలో పెద్దపీట వేస్తున్నారు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే. ఎందుకు అని అంటే ఎన్విరాన్మెంట్కి, అలాగే ఎకానమీ వైడ్గా కూడా ఫ్యూయల్ ఖర్చు లేకుండా ఓన్లీ ఛార్జింగ్ తోటి పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, లేకపోతే గ్రీన్ ఎనర్జీ తోటి ఏదున్నా అతి తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లో సోలార్ పెట్టుకుంటే దీనికి వాడే పవర్ ఛార్జ్ కూడా తప్పి ఫ్రీగా, అంటే ఈవీ వెహికల్ మనం సోలార్ తోటి ఛార్జింగ్ చేసుకుంటుంటే ఆ కిలోమీటర్కి ఆ 1-2 రూపాయలు కూడా ఖర్చు లేకుండా జర్నీ చేయడానికి ఒక లగ్జరీ కారులో 24 లక్షల రూపాయల నుంచి 11 లక్షల వరకు ఈ గ్రాండ్ విటారాలో మోడల్స్ ఉన్నాయి. ఇది నేను చూశాను, నేను చాలా కార్లు కూడా వాడుతున్నాను. ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ ఇచ్చారు. స్క్రీన్ కానీ, ఇంటీరియర్ కానీ, లేకపోతే ఎక్స్టీరియర్ పెయింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ వెహికల్స్ని మరి ఒకసారి ప్రేక్షకులందరూ, అంటే కస్టమర్స్ అందరూ కూడా చూసి ఒక మంచి వెహికల్ని, మన ఇండియన్ మేడ్ ఈవీ వెహికల్ని మరి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి కావాల్సిన వాళ్ళు పర్చేజ్ చేయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ నెక్సాలో ఈ విటారా గ్రాండ్ లాంచ్ అనేది చేయడం జరిగింది. అలాగే మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే మారుతి నుంచి ఏరియా మేనేజర్ అభిషేక్ సింగ్ గారు కూడా మనతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూస్తే ఇది మారుతిలోనే ఫ్లాగ్షిప్ ఈవీ అంటాం. ఎందుకంటే ఇలాంటి వెహికల్, ఇలాంటి ఈ విటారా లేకపోతే ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఇక ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా మనకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇండియాలో తయారయ్యి ఆల్ ఓవర్ వరల్డ్, అంటే గ్లోబల్గా మనకి బయటికి వెళ్తూ ఉంది. అంటే ముందు ఎక్స్పోర్ట్ అయ్యి ఆ తర్వాత ఇండియాలో మనకి సర్క్యులేట్ అవుతూ వచ్చింది. ఇది
రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా డెవలప్ చేయాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్గా ఛార్జింగ్. కారు కొన్న తర్వాత కస్టమర్కి కారుతో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. ఆ కస్టమర్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇవ్వాలి అని చెప్పేసి మారుతి సుజుకి ముందుగా ఏం పెట్టుకొని అటు అరేనా కానీ, నెక్సా కానీ, ట్రూ వాల్యూ కానీ, లేకపోతే సర్వీస్ టచ్ పాయింట్స్ కానీ ఎక్కడైనా సరే కస్టమర్ చూశారు, మారుతి సుజుకి చూశారు అంటే ఖచ్చితంగా అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉండేలాగా దీన్ని డెవలప్ చేసింది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత ఈ వెహికల్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇందులో 2 బ్యాటరీ వేరియంట్స్ వస్తాయి. ఒకటి 61 kWh బ్యాటరీ, ఇంకోటి 49 kWh బ్యాటరీ. 61 kWh బ్యాటరీ ఏమో 543 కిలోమీటర్స్ రేంజ్ వస్తే కనుక 49 kWh ఏమో 440 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. సో ఇంత ఫాస్ట్గా మనకి ఈ విటారా రావడం చాలా, అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా ప్రీమియం కంఫర్ట్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. 10-way పవర్ అడ్జస్ట్ సీట్స్ అని. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే సేఫ్టీ అండి. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తోటి వచ్చింది. భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్. అలాగే ఇందులో ADAS లెవెల్ 2 10 ఫీచర్స్ తోటి అందుబాటులో ఉంది. దాంతోపాటుగా మనకి 360-degree వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, రేర్ పార్కింగ్ సెన్సార్ వీటితో అందుబాటులో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.